ఇలా మరో బ్రేకింగ్ చూస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. కోటుపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నంబర్లో గల అజ్మీరా బేగంకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఇటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. సుమారు 40 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. నష్టపరిహారం పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జాప్యం చేసే అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఇక కోర్టు ఆదేశాలతో కార్యాలయాన్ని జ్యుడిషియల్ దత్తు చేస్తున్నట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లో గల అజ్మీరా బేగంకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఇటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. సుమారు 40 సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితంగా కోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక నష్టపరిహారం పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జాప్యం చేసి అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో కార్యాలయాన్ని జ్యుడిషియల్ సిబ్బంది జప్తు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం జప్తు చేయాలని కోర్టు ఆదేశించడం సంచలనం కలిగించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమారు 40 ఏళ్లుగా ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ తీర్పు వెలువరించింది. దీంతో జప్తు ఆపేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందినటువంటి సుమారు 23 ఎకరాలకు పైగా చెందినటువంటి భూమిని ఎటువంటి నష్టపరిహారం కింద స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పరిహారం కూడా అధికారులు కూడా ఇవ్వకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కోర్టును ఆచరించింది. సుమారు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి దాని ఫలితంగానే సదరు బాధిత మహిళకు చెందాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించాలంటూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పాటు కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించడంతో సదరు మహిళ తిరిగి కోర్టును ఆశ్రయించడంతో జిల్లా కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి నష్టపరిహారం చెల్లించడం నిర్లక్ష్యం వహించినటువంటి ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జ్యుడిషియల్ సిబ్బంది ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు నష్ట నివారణ చర్యలకు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ రంగంలో దిగి అది పూర్తి వివరాలను ఆరా తీసి సంబంధించిన బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో బాధిత మహిళతోటి మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆల్రెడీ మన కార్యాలయానికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయడం జరిగింది. మరి ఈ సదరు మహిళకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించి పూర్తి స్థాయిలో కోర్టును దానికి సంబంధించినటువంటి తప్పిదం ఎక్కడైతే జరిగిందో దాన్ని సవరించేందుకు కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పేసి ప్రస్తుతం ఆల్రెడీ చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి సమాచారం. వరుణ్. Thank you, Naresh, for the updates.